ఆచార్యుడు ముఖ్య విద్యార్థిగా రోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పించాల్సి ఉంటుందని కరీంనగర్ విభాగ శిక్షానిక ప్రముఖ కాటం రవీందర్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో ఆచార్యుల నిరంతర ప్రశిక్షణ వర్గ కార్యక్రమం జరిగింది. సరస్వతి విద్యాపీఠం పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధనలపై వెలుకువలు నేర్పించారు. కార్యక్రమంలో కాటం రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధారంగా తెలంగాణలో 180 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 180 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. దేశం మొత్తం మీద 25,000 శిశు మందిరాలు నడపబడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన విద్యా సంస్థగా స్వచ్ఛంద సంస్థగా గుర్తించబడింది. దీంట్లో 3 విషయాలను ముఖ్యంగా పిల్లలకు చదువుతో పాటు నేర్పించడం జరుగుతుంది. ఆ 3 విషయాలు ఏంటి అనంటే వ్యక్తిగతమైనటువంటి విలువలు, జాతీయమైనటువంటి విలువలు, ఆ తర్వాత ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఆధారపడే అటువంటి ఆధ్యాత్మిక విలువలను విద్యార్థులలో నిర్మాణం చేయటం జరుగుతుంది. మంచి విద్య కొరకు, విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసం కొరకు సరస్వతి విద్యాపీఠము లేదా విద్యాభారతి పంచకోశ వికాసము అనే ఆధారంగా 5 అంశాలను తీసుకుంటుంది. అందులో శారీరక, యోగా, సంగీతము, సంస్కృతము, నైతిక, ఆధ్యాత్మిక శిక్షణ, వీటి ఆధారంగా దేశం మొత్తంలో కూడా ఈ 5 విషయాలు నిర్వహించబడతాయి. ఈ అంశాలన్నీ కూడా NEP 2020లో రావడము చాలా విశేషమైనటువంటి విషయం. అదేవిధంగా సరస్వతి విద్యాపీఠము లేదా విద్యాభారతి గత అనేక సంవత్సరాలుగా పంచపది అనేటువంటి పద్ధతి, ఇప్పుడు ఉన్నటువంటి బోధనా పద్ధతులన్నీ కూడా విదేశీ పద్ధతులు. పంచపది అనే పద్ధతి భారతీయమైనటువంటి పద్ధతి. ఈ భారతీయమైనటువంటి పద్ధతిని, దీని యొక్క విశేషతను గుర్తించేసి NEPలో బోధనా పద్ధతులలో దీన్ని ఒకటిగా చేర్చారు. దాని ఆధారంగా ఈనాడు ఉపాధ్యాయులకు అందరికీ కూడా పంచపది సిస్టంలో బోధన ఏ విధంగా చేయాలి అనే అటువంటి దాని విషయంలో శిక్షణ ఇవ్వటం జరుగుతున్నది. దాని పద్ధతిలో ఇక మిగిలినటువంటి విషయాలలో చిన్న తరగతులకు నేర్పించేటువంటి బోధనా విషయాలలో నర్సరీ కావచ్చు, ఇటువంటి తరగతులకు ఈ మాంటిసోరీ మెథడు, ఫ్రోబెల్ మెథడు, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవంగా మన విదేశీ దీనికి సంబంధించినటువంటివే. కానీ స్వదేశీకి సంబంధించినటువంటి విద్యా విధానంలో సరస్వతి విద్యాపీఠము లేదా విద్యాభారతి శిశువాటిక అనేటువంటి పద్ధతిలో విద్యార్థులకు ఏ రకమైనటువంటి పుస్తకాల బరువు లేకుండా, పెన్ను, పెన్సిలు, పలక లేకుండా, పుస్తకం లేకుండా ఒక 12 అంశాల ఆధారంగా ఒక విద్యా విధానాన్ని తయారు చేశారు. ఆ విద్యా విధానం కూడా దానికి సంబంధించినటువంటి శిక్షణ సుమారు 20 సంవత్సరాల నుంచి సరస్వతి విద్యాపీఠం పుణికిపుచ్చుకొని విద్యార్థులకు ఇస్తూ ఉంది. దాంట్లో కేవలం విద్యార్థులకు మాత్రమే శిక్షణ కాదు, విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్షణ, గర్భవతులకు శిక్షణ, చిన్నపిల్లలకు శిశు నుంచి పుట్టిన నుండి 1వ సంవత్సరం వరకు ఏ విధంగా పోషించాలి, పెంచాలి అనే అటువంటి శిక్షణ, ఆ తర్వాత 1 నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లల యొక్క పోషణ ఏ విధంగా ఉండాలి అనే అటువంటి పద్ధతిలో తల్లులకు శిక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థ సరస్వతి విద్యాపీఠం ద్వారా జరుగుతూ ఉన్నది. మొత్తం పైన విద్యార్థి సర్వాంగీణ వికాసానికి అవసరమయ్యేటువంటి విద్యా విధానాన్ని విద్యాభారతి రూపొందించింది. దాని విషయంలో ఆచార్యులకు శిక్షణ ఇవ్వటం జరుగుతున్నది. నేడు చూసినట్టయితే ఈనాడు ఉండేటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా విదేశీకి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఏ థారండైక్ థియరీ కానీ, పావ్లోవ్ థియరీ కానీ, కుక్కల మీద, ఎలకల మీద, పిల్లుల మీద ప్రయోగాలు చేసి చూపించినటువంటివి. కానీ భారతీయ మనోవిజ్ఞానం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంది. దాని ఆధారంగా వికాసం చెందించినట్టయితే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మంచి వికాసం జరుగుతుంది. అట్లాంటి భారతీయ మనోవిజ్ఞానాన్ని కూడా ఇక్కడ నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు.